సంక్రాంతికి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. సో అసలు ఈ సినిమా గురించి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బేసిక్ గా నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. ఓకే ఎక్స్పెక్టేషన్ చాలానే ఉన్నాయి, ఖచ్చితంగా రీచ్ అవుతాయి. ఓకే మరి రామ్ ఈ చరణ్ సినిమాతో ఆ సినిమాతో పోల్చుకునే పని లేదు. రామ్ చరణ్ స్టార్ట్ వేరు, అంతే అంతే. గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్, ఇంతకు మించి ఒక మాట చెప్పాలంటే. మరి రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యి ఉండి ఇంత సఫర్ చేస్తుంది ఎట్లా బ్రో? మంచిగా అభిమానం గుండెల్లో ఉండిద్ది కానీ బ్రో ఇలా పబ్లిక్ చెప్పకూడదు bro. సరే ఇప్పుడు మరి క్యారా అద్వానీ కాంబినేషన్ కానీ ఇంతకు ముందు వినయ్ విజయ్ రామ్ వచ్చేది. అప్పుడే వాళ్ళ కప్పులు చాలా బాగుంది, ఇప్పుడు కూడా బాగానే ఉండిద్ది. ఓకే మోస్ట్ ఎవైటెడ్ గా వెయిట్ చేసే మూవీ అది గేమ్ చేంజర్, కంపల్సరీగా హిట్ అయింది. శంకర్ కి మధ్యన బాగా మీకు ఫ్లాప్ లే వస్తున్నాయి. సో అది ప్రెజర్ బ్రో, అది ప్రెజర్. మధ్యలో ఒక సినిమా చేస్తూ ఇంకా సినిమా చేయాలంటే కష్టమని ఉండేది ఎవరికైనా. అది 2 సినిమాలు 15 days ఇటు 15 days అటు అంటే ఎవరికైనా అలాగే ఉండిద్ది. ప్రెజర్ పెడితే అలాగే రిజల్ట్స్ వస్తాయి. గేమ్ జరిగితే మీరు చాలా టైం తీసుకున్నారు, అలా ఏం ఉండదు. మాకైతే చాలా నమ్మకం ఉంటుంది. అయితే ఇంకా సినిమా కూడా ట్రైలర్స్ కూడా ఏం రాకముందే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చేస్తారు బ్రో, చేస్తారు. ఎందుకు చేయరు? ట్రోల్స్ ఉంటారు కదా, ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పడవలో ఉంటారు, చేస్తారు. అది కూడా అంతే, భరిస్తాం. రియల్ తిరిగి కొడతాం దాంతోనే. ఏముంది? మరి రాజమౌళి ఒకటి బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కదా బ్రో? అది ఆల్రెడీ అయిపోయింది ఆచార్యతో. ఇంకేం లేదు, ఆచార్య ఎక్కడ అయిపోయింది బ్రో? ఆచార్య 14, రామ్ చరణ్ 14 సినిమా ఆచార్య, 13 ఏమో వినయ్ విజయ్ రామ్, 13 RRR, 14 ఏమో ఆచార్య, 15 రామ్ చరణ్. ఓకే అంటే ఇప్పుడు అసలే భయపడేది బ్రో. రాజమౌళికి ఇండస్ట్రీ ఇచ్చినోడే మా రామ్ చరణ్. ఎవరికైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పతో కొట్టాడేమోలే కానీ వీళ్ళంతా ఇప్పుడు కొడుతున్నారు, వాడు ఇప్పుడు కొడుతూనే ఉన్నాడు. ఓకే మరి కొంతమంది పుష్ప 2 సినిమా అభిమానులందరూ ఈ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ మరి దరిదాపుల్లో కూడా రావడం. అసలు మెగా ఫ్యాన్ అనేవాడు చూడకపోతే ఎలా ఉండేది రిజల్ట్స్ ఏపీలో చూసారు ఆల్రెడీ. నాలాంటి రామ్ చరణ్ ఫ్యాన్ కానీ పవన్ అభిమాని చిరంజీవి అభిమాని ఒక అల్లు అర్జున్ ఇచ్చి అనుకుంటేనా ఓపెనింగ్స్ ఉండవు. ఏపీలో అయితే ఖాళీగా ఉన్నాయి. ఎగ్జాక్ట్ చెప్పాలంటే గుంటూరులో అయితే చాలా థియేటర్ ఖాళీగా ఉన్నాయి. ఏంది రిలీజ్ రోజు అంటే చూసుకోండి ఎలా ఉందో ఎఫెక్ట్. మరి ఇంత భారీ కలెక్షన్ ఎట్లా వచ్చినాయి అంటారు అక్కడ బుకింగ్స్ లేకుండా? అవన్నీ ఫేక్ అయినా ఉండొచ్చు కానీ 800, 900 పెట్టి ఎవరికైనా వస్తాయి బ్రో. ఓకే అదే పెద్ద 150 పెట్టి వస్తే అనుకోవచ్చు మీరు కూడా, కానీ వచ్చాయి. అదే హ్యాపీ. అది కూడా ఇప్పుడు అల్లు అభిమానులని మెగా అభిమానులు ఇప్పుడు ఇట్లా అంటున్నారు కదా, ఏం అభిమానులు బ్రో? ఇలా కంటిన్యూ చేయమని చెప్పండి. ఒకవేళ చిరంజీవి వద్దు, ఎవరి సపోర్ట్ నాకు వద్దని చెప్పి ఉండమని చెప్పండి. ఎవడొస్తాడు మూవీ? అంటే మొన్న ఆల్రెడీ ఇష్యూ అయినప్పుడు అందరు సపోర్ట్ చేశారు కదా. మరి ఇది సీక్వెల్ కాబట్టి నార్త్ లో కూడా కొంచెం ఏమైతే తర్వాత చూసాలి ఎక్సైట్మెంట్ లో. తర్వాత సినిమా వచ్చింది కదా, అదే కలెక్షన్ కొలగొడతానా. ఇప్పుడు భాయ్ అని వచ్చింది నిజంగానే, లేకపోతే ఏముంది ఆడ. సో మొత్తానికి గేమ్ చేంజర్ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అది ఖచ్చితంగా. ఓకే.